ఓషో. ఆయన బోధనలు చూస్తే చాలా మంది అవి కొంచెం మీరు బోధించే వాట్లాగానే ఉంటాయి అంటారు. కానీ చివరికి వెనక్కి తిరిగి చూస్తే ఓషోని ఒక కల్ట్ అని ముద్ర వేశారు. ప్రస్తుతం ఎవరైతే నిలబడి తమని తాము సమర్థించుకోలేరో వాళ్ళ గురించి నేను వ్యాఖ్యానించదలుచుకోలేదు. నాకది ఇష్టం లేదు. నిజమే. అది పక్కన పెడితే అది లక్షలాది మందికి పనిచేసినప్పుడు మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి. లక్షలాది మందికి అది పనిచేస్తున్నప్పుడు మీకేమిటి సమస్య? చాలా మంది వాళ్ళు బ్రెయిన్ వాష్ చేయబడ్డారనుకుంటున్నారు. చాలా మంది మెదళ్లకు వాషింగ్ అవసరమే. వాషింగ్ అంటే శుభ్రం చేయడమనే అనుకున్నాను, మురికి చేసే పని కాదు. అవునా? ఇలా అనేవాళ్ళు వాళ్ళు కూడా తాము బతుకుతున్న సమాజం నుంచే పూర్తిగా నూరిపోయబడ్డారు. అవునా? మీరు ఏదో ఒక దాని వల్ల ప్రభావితమవుతారు. ఎందుకంటే మానవ జీవితం 90% పెంపకం మీదే ఆధారపడి ఉంటుంది. కేవలం 10% మాత్రమే సహజ లక్షణం. ఎక్కువగా పెంపకం మీదే ఆధారపడి ఉంది. కాబట్టి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని తీర్చిదిద్దితే వాళ్ళు మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేస్తున్నట్టే. మీ స్కూల్ మిమ్మల్ని తీర్చిదిద్దితే వాళ్ళు కూడా మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేస్తున్నట్టే. మీ సమాజం, స్నేహితులు వాళ్ళు కూడా మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేస్తున్నట్టే. అలాంటప్పుడు నాతో ఏమిటి సమస్య?